కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో గొర్రెల కలకలం రేపాయి. మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాలు ఆందోళన చేపట్టాయి. గొర్రెలను గాంధీ భవన్లోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వీడియోను అడ్డంగా పెట్టుకుని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలు పాల్పడుతోందని వైసీపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. రాష్ట్రంలో పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపించింది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే 3.5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. తల తాకట్టు పెట్టైనా సరే ఇందిరమ్మ ఇళ్ల హామీని నెరవేర్చుతామని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 6 నెలల పాటు రేషన్ సరుకులు వినియోగించుకొని కార్డులను రద్దు చేయాలని పౌర సరఫరా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అవసరానికి సమాచారాన్ని ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి అధికారులు సేకరించారు. తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్లు దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం లేదన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు సర్వేయర్ను తన భార్య, ఆమె ప్రియుడు కలిసి చంపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న ఐశ్వర్య పెళ్లైన 2 నెలలకే ప్రియుడితో కలిసి భర్త తేజస్వర్ను హత్య చేయించింది. సెల్ ఫోన్ దొంగిలించిందనే అనుమానంతో ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడ్డాడు. 10 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేయడంతో పాటు అట్లకాడ కాల్చి బాలిక చెంపలు, నోరు, ముక్కు, చేతులపై వాతలు పెట్టాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా తనకు వాతలు పెట్టినట్లు బాలిక ఆరోపించింది. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో వైన్ షాప్ ముందు నడి రోడ్డుపై కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. నడి రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలు కాగా సమీపంలో ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బుక్కమఠం భూముల వివాదంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ చావు నుంచి త్రుటిలో తప్పించుకుంది. లీక్ అవుతున్న సిలిండర్ను హాల్లోకి తీసుకురావడం, డోర్, విండోలు తెరిచి ఉంచడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీని భారత్కు ప్రధాన ఆస్తిగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, మోదీ శక్తి, చైతన్యం, నిమగ్నత ప్రపంచ వేదికపై భారత్కు ప్రధాన ఆస్తిగా నిలుస్తాయని, అయితే దీనికి మరింత దన్ను అవసరమని శశి థరూర్ పేర్కొన్నారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. మార్చి 2026లోగా దేశం నుంచి నక్సలైట్లను నిర్మూలిస్తామని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం చేస్తే నాన్ బెయిలబుల్ కేసుతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష, 5,000 ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తోంది. కర్ణాటక హేట్ క్రైమ్ బిల్లు 2025 పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలను రూపొందించింది. ఇరాన్పై అమెరికా దాడులను మజ్లిస్ ఎంపీ అజరుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి చార్టర్లను పూర్తిగా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. ఈ దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలువరిస్తుందని భావించడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదన అంశం ఆ దేశంలో వివాదాస్పదంగా మారింది. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వాలన్న విషయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని పాకిస్తాన్లోని ప్రతిపక్షాలు షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకు అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని తెలిపారు. అయితే లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు తమ సైనిక చర్యలను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బాంబు దాడులు చేపట్టామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఆ దేశంతో యుద్ధం చేసే ఆలోచనలు తమకు లేదని స్పష్టం చేశారు. అణు ఒప్పందం చర్చలకు ఇరాన్ అంగీకారం తెలిపేలా ఒత్తిడి చేయడమే తమ దాడులకు లక్ష్యమన్నారు. అలాగే ఆ దేశంలో నాయకత్వం మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్కు నేరుగా అణ్వాయుధాలను అందించేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై జరిపిన దాడులతో అమెరికా పెద్దగా సాధించేదేమీ లేదని, అణు కేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. సిరియా రాజధాని డమాస్కస్లోని ఓ చర్చిలో ఆత్మాహుతి పేలుడు సంభవించింది. ఈ దాడిలో 19 మంది మరణించగా 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘాతకానికి పాల్పడ్డారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కలిపి 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్గా చరిత్ర సృష్టించారు. సేనా దేశాల్లో బుమ్రాకు ఇది 10వ, 5వ వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ కూడా బుమ్రానే. బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. టైటిల్ గెలిచిన 3 నుంచి 4 రోజుల తర్వాతే సెలబ్రేషన్స్ చేసుకోవాలని, ఈవెంట్కు బీసీసీఐ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని, 4 అంచెల భద్రత తప్పనిసరి అని స్పష్టం చేసింది.